మీకు తెలుసా ఈ రోజు భారతదేశంలో అత్యధికంగా పెంచుతున్న వనామీ రొయ్యలు అసలు మన దేశానికి చెందినవే కావు. మరి ఇవి ఇండియాకు ఎలా వచ్చాయి అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. వనామీ రొయ్యలు మెక్సికో, ఈక్వెడార్, పెరూ ప్రాంతాల్లో సహజంగా పెరిగేవి. 2000 దశకంలో ప్రపంచవ్యాప్తంగా రొయ్యల డిమాండ్ అమాంతం పెరిగింది. అయితే మన దేశీయ రొయ్యలైన బ్లాక్ టైగర్ రొయ్యలు తరచూ వ్యాధులకు గురవటం, పెంపకం ఖర్చు ఎక్కువ కావటం భారతీయ రైతులకు పెద్ద సమస్యగా మారింది. ఈ సమయంలోనే నిపుణులు ప్రపంచవ్యాప్తంగా పరిష్కారం కోసం వెతికారు. అప్పుడే వనామీ రొయ్యలకు వేగంగా పెరిగే సామర్థ్యం, వ్యాధి నిరోధకత ఎక్కువ మరియు తక్కువ ఫీడ్ తో మంచి వృద్ధి ఇస్తాయన్న విషయంపై దృష్టి పడింది. దీన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2009-10లో అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ నియమాలు అమలు చేసి స్పెసిఫిక్ పాథోజన్ ఫ్రీ వనామీ రొయ్యలను అధికారికంగా ఇండియాలోకి ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి వనామీ రొయ్యలు మన దేశ ఆక్వా పరిశ్రమను పూర్తిగా మార్చేశాయి. తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం మరియు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ తో రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. ఈ రోజు మన రైతుల విజయంలో సుమారు 60% క్రెడిట్ ఈ చిన్న విదేశీ అతిథి వనామీకే దక్కుతుంది. Follow Shrimp News for more updates.